గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు డే 7. నిన్నటి వరకు మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, వాటిని √2 ఇర్రేషనల్ నెంబర్ అని, √3 ఇర్రేషనల్ నెంబర్ అని, అదేవిధంగా 2 + √3, 2√3 ఇవన్నీ ఇర్రేషనల్ నెంబర్స్ అని ప్రూఫ్లు నేర్చుకున్నాం. 1.4 ఎక్సర్సైజ్ని కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మనం కొత్త టాపిక్ లాగరిథమ్స్ స్టార్ట్ చేద్దాం. సంవర్గమానాలు. ఒకసారి ఈ సంవర్గమానాలు మనకి ఏంటి, ఇవి ఎందుకు ఉపయోగం, వీటిని ఏ విధంగా మనం నిత్య జీవితంలో ఉపయోగించుకుంటామో ఒకసారి చూద్దాం. సపోజ్ మనకి y = 2x అని తీసుకుంటాం. మనకి x కి వాల్యూస్ని మనం ప్రతిక్షేపిద్దాం. x వాల్యూస్ కి y = 2x వాల్యూస్ ఏమొస్తాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ 1 వాల్యూ 2 ఎంత 2 తీసుకుంటే 2² 4, 3 తీసుకుంటే 2³ 8, 4 తీసుకున్నాం అనుకోండి 2⁴ 16, 5 తీసుకుంటే 2⁵ 32. ఈ విధంగా x వాల్యూ పెరుగుతూ ఉంటే y వాల్యూ డబల్ అవుతుందని మనం గమనిస్తుంటాం. అదేవిధంగా ఇక 6 తీసుకున్నామంటే దీనికి డబుల్ 64 వస్తుంది. 2⁴6 = 2ని 6 టైమ్స్ మల్టిప్లై చేస్తే మనకి 64 రావడం అనేది జరుగుతుంది. ఇక 7 తీసుకుంటే 128, 8 తీసుకుంటే 256. చాలా డ్రాస్టిక్ గా వాల్యూ పెరగడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సపోజ్ వీ టేక్ x కి మైనస్ వాల్యూస్ తీసుకున్నాం. ఒకసారి 0 తీసుకుంటే x విలువ 0 అయితే y వాల్యూ 2⁴0 ఎంత అవుతుంది 1. -1 తీసుకుంటే 2⁻−1, 2⁻−1 అంటే ఎంత 1/2, 1/2 అంటే ఎంత 0.5. -2 తీసుకున్నాం అనుకున్నాం 2⁻−2 అంటే 1/2² అంటే 1/4, 1/4 అంటే ఎంత 0.25. ఇందులో ఆఫ్ అయిపోయింది. -3 తీసుకున్నాం అనుకున్నాం 2⁻−3 అంటే 1/2³ అంటే 1/8. 1/8 అంటే ఎంత, మనం 2³ అంటే 5³ తో మల్టిప్లై చేయాలి కదా. మనం 5³ తో మల్టిప్లై చేస్తే 125 0.125 ఇందులో ఆఫ్ వస్తుంది. ఇలాగా x విలువని మనం తగ్గించుకుంటూ వెళ్తే ఈ వాల్యూ ఏమవుతుందండి, ఇట్ టెండ్స్ టు 0 బట్ నాట్ = 0. సపోజ్ 2⁻−100 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ -100 తీసుకున్నాం అనుకోండి, y వాల్యూ 2⁻−100 అని వస్తుంది. 2⁻−100 అంటే 1/2⁻100 అంటే ఇది చాలా పెద్ద వాల్యూ. బట్ 1 ఎంత పెద్ద వాల్యూ ఉన్నప్పటికీ అది నాట్ = 0. ఇట్ నియర్లీ టెండ్స్ టు 0 ఓన్లీ. సో దీన్ని మనం ఇప్పుడు గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేసినట్లయితే y అక్షం మీద x అక్షం మీద తీసుకుంటే మనం y అక్షం మీద ఏమో y = 2x అని తీసుకుందాం. దీనిపైన x వాల్యూ తీసుకుందాం. మనం దీన్ని గమనించినట్లయితే స్కేల్ దీని మీద 1, 2, 3 ఎంత తీసుకుందాం అంటే 1 సెంటీమీటర్ = 1 యూనిట్ తీసుకుందాం. ఇది ఏదో తీసుకుందాం 1, 2, 3 తీసుకున్నాం అనుకోండి. సపోజ్ x కి 1 అయినప్పుడు y వాల్యూ 2. ఓకే, x కి 1 అయినప్పుడు y వాల్యూ 2, x కి 2 అయినప్పుడు y వాల్యూ 4, x 3 అయినప్పుడు y వాల్యూ 8. 8 అంటే చాలా పెద్ద పైకి వస్తుంది. అలాగే ఇవి గుర్తించడానికి వీలు కూడా కాదు. ఇంకా ఇటు నుంచి తీసుకుంటే x 0 అయినప్పుడు y వాల్యూ 1 అంటే మనకి గ్రాఫ్ ఇది సరిగ్గా y అక్షాన్ని 1 దగ్గర టచ్ చేస్తుందండి. ఎందుకంటే x విలువ 0 అయినప్పుడు y వాల్యూ 2⁻0 మనకి 1 వచ్చింది కాబట్టి దీన్ని లెఫ్ట్ సైడ్ పొడిగించుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే x కి -1 తీసుకున్నప్పుడు y వాల్యూ ఎంత వచ్చింది 0.5. ఇప్పుడు 1, 2, -1, -2, -3, -4, -5 ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే x కి -1 అయినప్పుడు y వాల్యూ 0.5 అంటే ఇక్కడ వస్తుందండి. అలాగే x కి -2 అయినప్పుడు 0.2
25 ఇంకా ఈ వాల్యూ తగ్గిపోతా ఉంటుంది. తగ్గి తగ్గి చివరికి ఇది x అక్షాన్ని ఎక్కడా ఖండించదండి. x అక్షాన్ని ఖండించుకున్నా రావడం. అయితే మనకి ఈ రిలేషన్ ఏదైనా ప్రొసీజర్ ఫాలో అయ్యి ఇక్కడ 1 పెరిగితే ఇక్కడేమో డబుల్ అయిపోతుంది. ఈ రెండింటి మధ్య ఎటువంటి రిలేషన్ లేదు. మరి ఇటువంటిప్పుడు ఈ రెండింటి మధ్య రిలేషన్ కనుక్కోవాలంటే మనకు ఉన్నటువంటి ఏకైక మార్గము ఈ సమవర్గమానం. అంటే ఎలా రాస్తాం సమవర్గమానాన్ని? సపోజ్ y = 2 power x. దెన్ ఇది ఎక్స్పోనెంట్ ఫామ్ అంటామండి. ఎక్స్పోనెంట్ ఫామ్. ఈ ఘాత రూపాన్ని మనము ఇప్పుడు సంవర్గమాన రూపంలోకి చేంజ్ చేస్తామండి. ఎలాగంటే లాగరిథమ్ ఆఫ్ y to the base 2 is equal to x అన్నమాట. ఇది లాగరిథమిక్ ఫామ్ అండి. ఇక్కడ మనం ఏంటంటే గమనించవలసింది లాగరిథమిక్ ఫామ్ మీన్స్ ఇదేమి దీనికి ఏమి ప్రత్యేక అర్థం ఏమీ లేదు. ఈ ఎక్స్పోనెంట్ ఫామ్ ని మనం జస్ట్ ఇలా రిప్రజెంట్ చేస్తామంటే లాగరిథమ్ అనేది ఎక్స్పోనెంట్ తాలూకా ఎనదర్ రిప్రజెంటేషన్ అంటే ఇక్కడ y = 2 power x అయినప్పుడు y వాల్యూ 2 కి ఎంత పవర్ వేస్తే వస్తుంది అనేది కదా మనకి ఇక్కడ అర్థం. అంటే దాని అర్థం ఏంటి? log y to the base 2 అంటే దాని అర్థం ఏంటంటే y వాల్యూ 2 కి ఎంత ఎక్స్పోనెంట్ తీసుకుంటే y వస్తుంది, అదే x వాల్యూ. సో మనకి అంటే మనకి y సపోజ్ ఒక నెంబర్ 5 తీసుకున్నాం అనుకోండి. 5 ని 2 పవర్ ఎంత రాయగలమా అంటే చెప్పలేం కదా. బట్ లాగరిథమ్స్ వాడి ఆ x విలువని ఇంచుమించుగా మనం కనుక్కోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనం లాగరిథమ్స్ ఉపయోగించి కొన్ని కనుక్కోలేని విలువలను కూడా కనుక్కోవచ్చు. ఇప్పుడు మనం సంవర్గమానాన్ని ఎలా నిర్వచిస్తాం ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి గ్రాఫ్ ప్రకారం y = మనం 2 power x అని తీసుకున్నాం కదా. దీనికి గ్రాఫ్ తీసినట్లయితే మనకి ఏ విధంగా అవుతుంది? ఈ 1 దగ్గర మనకి ఇలా రావాలి. ఈ y వాల్యూ ఇదేమో x. మనం ఒకసారి గమనించినట్లయితే ఈ y వాల్యూ x = 0 దగ్గర 1 అయింది. మరి x = నెగటివ్ వాల్యూస్ కి మైనస్ వాల్యూస్ కి ఇట్ బికమ్స్ టెండ్స్ టు 0 బట్ నాట్ = 0. ఎప్పుడు ఇది y వాల్యూ 0 అవ్వదు మనం గమనిస్తే. అదే విధంగా x వాల్యూ పెరుగుతున్న కొద్ది పాజిటివ్ వైపు ఇది డ్రాస్టిక్ గా చాలా ఎక్స్పెన్సివ్ గా పెరగడం జరుగుతుంది. ఇక్కడ మనం ఇప్పుడు దీని నుంచి మనం a పవర్ సపోజ్ y 2 బదులుగా a తీసుకున్నాం. a పవర్ x = n అని తీసుకున్నాం. y వాల్యూ n అని. ఇక్కడ మనం గమనించినట్లయితే a ఖచ్చితంగా 1 అవ్వకూడదండి. a ≠ 1. ఎందుకు a ≠ 1 అంటే ఒకసారి మనం గమనిస్తే a 1 అయింది అనుకోండి. 1 పవర్ 2 1, 1 పవర్ 3 1, 1 పవర్ 4 1. సో 1 కి పవర్ ఎంత వేసినా కూడా 1 వస్తుంది కాబట్టి ఇక్కడ a వాల్యూ ≠ 1. అదే విధంగా a పవర్ x వాల్యూ మనం గమనించినట్లయితే ఎప్పుడు పాజిటివ్ సైడ్ ఉంటుంది. a పవర్ x అయితే y 2 పవర్ x అని ఇక్కడ అనుకున్నాం. ఆల్వేస్ పాజిటివ్. సో హియర్ n మస్ట్ బి గ్రేటర్ దెన్ 0 అవుతుంది. ఇంకా ఏంటంటే a కి నెగటివ్ వాల్యూ తీసుకున్నాం. సపోజ్ -1 పవర్ 1 -1 -1 పవర్ 2 +1 లేకపోతే -2 తీసుకోండి. అంటే a కి నెగటివ్ వాల్యూస్ తీసుకుంటే -2 పవర్ 1 -2 -2 పవర్ 2 +4. సో ఇది ఆల్టర్నేట్ అవుతుంది కాబట్టి a అండ్ ఈజ్ ఆల్సో గ్రేటర్ దెన్ 0 అండ్ a ≠ 1. ఇక్కడ x వాల్యూస్ మనం జాగ్రత్తగా చూసినట్లయితే x వాల్యూ మనకి ఏదైనా రావచ్చు. x వాల్యూ మైనస్ తీసుకుంటది, ప్లస్ తీసుకుంటది, 0 తీసుకుంటది, ఏ వాల్యూ తీసుకుంటది అన్నమాట. సో x ఈజ్ ఎనీ వాల్యూ, x ఈజ్ ఎనీ రియల్ నంబర్. సో మనం a పవర్ x n నుంచి మనం దీన్ని ఎక్స్పోనెంట్ ఫామ్ నుంచి లాగరిథమిక్ ఫామ్ కన్వర్ట్ చేసేటప్పుడు దీన్ని ఎలా రాస్తామంటే log n to the base a.
is equal to x అన్నమాట. సపోజ్ log 5 to the base 10 దీన్ని మనం రాసేటప్పుడు ఇలా రాస్తాం the value of 5 to the base 10 అంటే బేస్ 10 తీసుకున్నప్పుడు ఎంత వాల్యూ వేస్తే మనకి 5 వస్తుంది. the value of 5 to the base 10 is x అన్నమాట. దీన్ని మనం లాగరిథమిక్ గా ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. సో in general if a power x is equal to n then we write x is equal to log n to the base a, log n to the base a, where a must be greater than 0 and a not equal to 1. Always value of n is positive, n greater than 0 and a n are any real numbers. ఈ విధంగా మనం లాగరిథం ని ఎక్స్పోనెంట్ ఫామ్ గా డిఫైన్ మనం చేసుకోవచ్చండి. రైట్, ఇది డెఫినిషన్ ఆఫ్ లాగరిథం. ఒకసారి చూడండి, ఇన్ జనరల్ ఇఫ్ a power x is equal to n then we write x is equal to log them of n to the base a, where a must be greater than 0 and a not equal to 1 and n always greater than 0 and a comma n are positive numbers. ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి, లాగరిథం ఆఫ్ నెగటివ్ నెంబర్ ఇస్ అన్డిఫైన్డ్. ఎందుకంటే లాగ్ ఆఫ్ నెగటివ్ నెంబర్ మనకి ఎక్కడ రాదు. మనం ఇందా చూసాం లాగరిథం ఆఫ్ y is equal to 2 power x మనకి ఆల్వేస్ పాజిటివ్ వచ్చిందన్నమాట. ఒకసారి మనం ఇక్కడ గమనించినట్లయితే డూ దిస్ చూద్దాం ఒకసారి. రైట్ ద పవర్స్ టు విచ్ ద బేసిస్ టు బి రైజ్డ్ ఇన్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఈ బేసిస్ ని ఎంత పవర్ కి రైజ్ చేస్తే మనకి వాల్యూ వస్తుందో మనం కనుక్కోవాలి. ఇది అన్ని వేళ సాధ్యం కాదు, కొన్నింటికి సాధ్యం అవుతుంది, కొన్నింటికి సాధ్యం కాదు. మరి ఆ సాధ్యం కాని పరిస్థితుల్లో మనం ఏం చేయాలి, లాగరిథమ్స్ ని ఉపయోగిస్తామండి. అంటే లాగరిథమిక్ ఫామ్ లో దాన్ని కన్వర్ట్ చేస్తామండి. ఇప్పుడు దీన్ని తీసుకుంటే మనకి 64 is equal to 2 power x. 2 power ఎంత వాల్యూ వేస్తే 64 వస్తుంది, మనం దీన్ని కనుక్కోవచ్చు అండి. 64 is equal to 2 power of 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32, 32 2s are 64. So 2 power 6. 2 ని 6 times multiply చేస్తే వచ్చేది. సో here we can easily x is equal to 6 అని రాయొచ్చు. ఇప్పుడు రెండో తీసుకుందాం. 100 is equal to 5 power. 5 power b. 5 power ఎంత వాల్యూ వేస్తే 100 వస్తుంది. ఇది మనకి సాధ్యపడుతుంది. ఎందుకు సాధ్యపడుతుంది అంటే 5 power 1 is equal to 5, 5 power 2 is equal to 25, 5 power 3 is equal to 125. సో పెద్దదైతే 5 power 2 ఏమో 25, 5 power 3 ఏమో 125. సో ఇక్కడ మనం ఏం చేసాము, అక్కడ వాల్యూని కనుక్కోలేదు. మరి ఇటువంటి దాన్ని అప్పుడు b వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలి, అప్పుడు మనం b is equal to log 100 to the base 5. ఎప్పుడు కూడాను ఈ ఎక్స్పోనెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అంటే ఎంత ఎక్స్పోనెంట్ మనకి కనుక్కోవాలి. ద ఎక్స్పోనెంట్ ఈజ్ ఈక్వల్ టు log of 100 లాగరిథం ఆఫ్ 100 to the base 5 మీన్స్ అంటే 100 ని 5 యొక్క ఎంత బేస్ వేస్తే 100 వస్తుంది అంటే b అన్నమాట. సో b వాల్యూ ఏమో log 100 to the base 5 అని చెప్తాం అన్నమాట. రైట్, ఇక్కడ సందర్భం తీసుకున్నామండి. 1/81 1/81 అంటే 1/5 మనకి 3 power 4. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 power minus 4 అంటే 3 power minus 4 is equal to 3 power c. Here we can easily find out that c is equal to minus 4. ఎక్స్పోనెంట్ వాల్యూ మనం ఒకసారి వచ్చేస్తుందని చెప్పుకున్నాం కదా. సో దీన్ని బట్టి మనం ఏమేం చెప్పొచ్చు, log of 1/81 to the base 3 is equal to what is the value minus 4 అని చెప్పొచ్చు. ఇది c వాల్యూ, this is equal to c. సో c వాల్యూ మనం కాకపోతే దీన్ని లాగరిథం వాడడం కనుక్కోవాలి. ఇక్కడ మాత్రం లాగరిథం వాడితేనే కనుక్కోగలం. ఇంకా నాలుగో దానికి వస్తే 100 is equal to 10 square is మనందరికీ తెలుసు. 100 is equal to 10 square. సో 10 power z is equal to 10 square. సో z is equal to 2. a power ట్రై చేస్తే వచ్చింది, 2 ట్రై చేస్తే వచ్చింది. ఇక్కడ మనం ఈజీగా కనుక్కోగలం. అంటే మనం దీన్ని z is equal to దీన్ని లాగరిథమిక్ ఫామ్ లో దీన్ని కన్వర్ట్ చేస్తే ఏమవుతుందంటే ఎక్స్పోనెంట్ నుంచి log of 100 to
టు ద బేస్, ఈ బేస్ ఇప్పుడు బేస్కే వచ్చేస్తుంది. సో 10 పవర్ ఎంత వేస్తే మనకి 100 వస్తుంది, అదే z వాల్యూ. దట్ ఈజ్ ఈక్వల్ టు మనం కనుక్కున్నామని 2 అని చెప్పి నేర్చుకున్నాం. నెక్స్ట్ వన్ 1/256 ఈజ్ ఈక్వల్ టు 4 పవర్. ఇక్కడ మనకి ఇది కూడా లాగడం వాడకుండానే వస్తుంది. ఒకసారి చూద్దాం. 1/256 అంటే 1/2 పవర్ ఆఫ్ 8. 2 పవర్ ఆఫ్ 6 మనం 64 అనుకున్నాం కదా. 2 పవర్ ఆఫ్ 7 128, 2 పవర్ ఆఫ్ 8 156. This is equal to 4 power a. Okay, 4 power a అట్లా ఉంటుంది. దీన్ని మనం 2 పవర్ కాకుండా ఇక్కడ 4 పవర్ ఉంది కాబట్టి 4 పవర్ లో రాద్దాం. 4 పవర్ ఆఫ్ 4 అండి. 4 4 ద 16, 16 16 జా 256. సో 4 ని 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే మనకి 256 వస్తుంది. సో 4 పవర్ ఆఫ్ -4 1/a పవర్ is equal to a power -4 is equal to 4 power a. సో a is equal to మనకి ఇక్కడ ఎంత వచ్చిందండి -4. దీన్నే మనము ఎక్స్పోనెంట్ ఫామ్ లో ఉన్నదాన్ని లాగరిథమిక్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తే log of 1/256 to the base 4 is equal to a. So what is the exponent? a కి ఎక్స్పోనెంట్ వాల్యూ మనం ఎంతకి బేస్ ని రైట్ చేస్తే వస్తుంది 4 ని a వాల్యూ ఇది అన్నమాట. అంటే డైరెక్ట్ గా మనకి a is equal to -4 అని తీసుకొని రావడం అనేది జరిగింది. రైట్, ట్రై దిస్ ఒకసారి చూద్దామండి. రైట్ ద ఫాలోయింగ్ రిలేషన్ ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అండ్ ఫైండ్ ద రెస్పెక్టివ్ వేరియబుల్స్, వాల్యూస్ ఆఫ్ రెస్పెక్టివ్ వేరియబుల్స్. ఈ కింద ఇచ్చిన వాటికి ఫస్ట్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ రాయాలి, ఘాత రూపం. ఇది సంవర్గమాన రూపంలో ఉంది. దీన్ని మనం ఘాత రూపంలో రాసి అప్పుడు దాని నుండి x విలువని ఫైండ్ అవుట్ చేయమని చెప్పండి. సో వాటర్ తీసుకున్నాం. దీని యొక్క ఘాత రూపం మనం ఏం చెప్పుకున్నాం? log n to the base a is equal to x అయితే a పవర్ x, a కి పవర్ x చేస్తే n వస్తుంది అని అర్థం. అంటే log them of n to the base a, a కి ఎంత పవర్ వేస్తే n వస్తుంది x. సో ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్. సో దీని నుంచి మనం దీన్ని కూడా రాస్తే ఎక్స్పోనెన్షియల్ 2 పవర్ ఆఫ్ x is equal to 30. దీని నుంచి మనం ఏ విధంగా కనుక్కోవచ్చు x వాల్యూ చూద్దాం. సో 2 పవర్ ఆఫ్ x is equal to 32 అంటే మనందరికీ తెలిసిందే 2 పవర్ ఆఫ్ 5. సో x వాల్యూ is equal to 5. రైట్ సార్. రెండోది దీనికి ఎక్స్పోనెన్షియల్ ఫామ్ మనం ఇప్పుడు రాయాలి. 5 పవర్ ఆఫ్ y is equal to 625. So 5 power of y is equal to 625. 5 5 is 25, 25 5 is 125, 125 5 is 625. So 5 power of 4. So here y value is 4. So the value of log 625 to the base 5 and 5 కి ఎంత పవర్ వేస్తే 625 వస్తుంది అంటే 4 అన్నమాట. సో the answer 4. ఇక్కడ కూడా చూస్తే మనకి దీని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ చెప్పండి. బేస్ తీసుకోవాలి ముందు, is equal to ఏదైతే ఉందో ఆ ఎక్స్పోనెంట్ అవుతుంది, is equal to మనం 10,000 రావాలి కదా, అందుకని 10,000. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 10 పవర్ ఆఫ్ z is equal to 10 పవర్ ఆఫ్ 4 0 అంటే 10 పవర్ ఆఫ్ 4. సో here the value of variable z is equal to 4. ఓకే, ఇక్కడ కూడా మనం 7 పవర్ ఆఫ్ మైనస్ a is equal to 1/343. రైట్, ఇది 1/7 పవర్ a అని రాసుకోవచ్చు కదా దీన్ని. ఓకే, is equal to 1/7 7 is 49, 49 7 is 343. మనకి కావాల్సిన మల్టిప్లై చేద్దాం. 7 9 63, 4 8 34. సో 7 పవర్ 3. సో 1/7 పవర్ a is equal to 1/7. లేదంటే మనం దీన్ని 7 పవర్ ఆఫ్ మైనస్ a గానే ఉంచుకున్నట్లయితే ఇప్పుడు 7 పవర్ ఆఫ్ మైనస్ a is equal to 7 పవర్ ఆఫ్ మైనస్ 3. 1/a పవర్ m is equal to 1/a పవర్ m is equal to a పవర్ మైనస్ m. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ని మనం ఒక ధర్మాన్ని వాడుకుంటే therefore minus a is equal to -3, then a is equal to 3. Like that we can find the variables of logarithms by converting them into exponential form. ఇప్పుడు మనం ఒక క్విక్ అండ్ డిస్కస్ ఉన్నటువంటి ఒక ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. మనకి ఫస్ట్ 2 పవర్ 1 is equal to ఎంతండి 2.
4 power 1 4, 5 power 1 5, 8 power 1 is equal to 8. ఇది ఎక్స్పోనెంట్ ఫామ్ నుంచి మనం లాగరిథమిక్ ఫామ్ కన్వర్ట్ చేస్తే log of logarithm of 2 to the base 2 is equal to 1. Logarithm of 4 to the base 4 is equal to 1. Logarithm of 5 to the base 5 is equal to 1. ఇక్కడ కూడా logarithm of 8 to the base 8 is equal to 1. What we observe from these అంటే log of a to the base a, log a to the base a. ఇక్కడ a not equal to 1 అండి. 1 power 1 is equal to 1, 1 power 2 is equal to కూడా 1 కాబట్టి అది undefined అవుతుంది కాబట్టి కంపల్సరీ a not equal to 1 తీసుకోవాలి. సో we can conclude that log of a to the base a is equal to 1. Here a not equal to 1. ఇది మనకి తెలిసిందే, రైట్. ఇంకొక మనం చూద్దాం. log of 0 to the base 10 is this exist or not? ఒకసారి ట్రై చేద్దాం. మనం ఏం తీసుకుందాం, దీన్ని is equal to some x అనుకుందాం. log of 0 to the base 10 is equal to x. Then what we can do అంటే 10 power of x is equal to 0. 10 power of x is equal to 0. ఓకే, 10 power of x is equal to 0. ఎంత x వాల్యూ మనం ఎంత ఇస్తే 10 power of వాల్యూ 0 అవుతుంది. మనం ఏమని చెప్పుకున్నాం ఇందాక, ఆల్రెడీ మనం ఏం నేర్చుకున్నామంటే గ్రాఫ్ గీసినప్పుడు ఈ గ్రాఫ్ ఎక్కడ కూడా x యాక్సిస్ టచ్ చేయడానికి 0 అవుతుంది. y వాల్యూ అంటే log of వాల్యూ ఎప్పుడు 0 అవుతుంది. log of సంథింగ్ ఈ 0 అంటే 0 మనం లాగరిథం ఫైండ్ అవుట్ చేయలేము. అంటే ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయగలం. సో 10 పవర్ x వాల్యూ ఏం తీసుకో, 0 తీసుకో, 1 వస్తుంది. 100 -100 తీసుకో, 10 పవర్ -100 అంటే 1/10 పవర్ 100. 1/10 పవర్ 100 వేసినా it is nearer to the 0 but not equal to 0. సో log of 0 is not exist అన్నమాట. మనం దీని డెఫినిషన్ చెప్పుకున్నాం. a పవర్ x is equal to n అయినప్పుడు ఏంటి లాగరిథమిక్ ఫామ్ లో మారిస్తే log n to the base a is equal to x అయినప్పుడు ఇక్కడ మనం a గ్రేటర్ దెన్ 0 అని చెప్పుకున్నాం. అలాగే a not equal to 1 అని చెప్పుకున్నాం. n గురించి మనం ఏం చెప్పుకున్నాం, n గురించి n must be greater than 0. n value is always positive. It must not be equal to 0. ఎప్పుడు కూడా 0 కానీ ఈక్వల్ కాదు. సో దీని గురించి నువ్వు ఇప్పుడు ఏం చెప్పగలైతే as per the definition log 0 to the base 10 does not exist. ఎందుకంటే మనకి ఇప్పుడు కూడా 10 పవర్ సంథింగ్ నువ్వు ఎంత వేసుకున్న 0 రాదు అని మనం ఈజీగా దీన్ని ఓకే. ప్రాపర్టీస్ ఆఫ్ లాగరిథమ్స్ చూద్దాం. సో మల్టిప్లికేషన్ ఆఫ్ 2 numbers, some big larger numbers, okay, 3 2 4 5 multiplied with 7 8 9 5. Okay, this can be done. The multiplication is much bigger and it is a కొంచెం విసుగుపుట్టించే టాపిక్ కాబట్టి దీన్ని కొంచెం సింపుల్గా ట్రై చేసినట్లయితే దీన్ని నియరెస్ట్ థౌజండ్స్ 3000, దీని నియరెస్ట్ 1000 8000. సో 8 are 24,000, 8 are 24 పక్కనే 66. సో ఇది మనకి 2,40,000 నియర్. అలాగే మనకి 3 2 4 5 అంటే మనం టెన్స్ని కానీ హండ్రెడ్స్ కానీ 10 క్యూబ్స్ అంటే 3 × 10 క్యూబ్ ఇదేమో 8 × 10 క్యూబ్ కింద రాసుకొని 8 are 24 into 10 to the power of 6 అని రాస్తాం. అలాగే దీన్ని ఇంకోలా మనకి సైంటిఫిక్ ఫామ్ మనకి స్టాండర్డ్ నోటేషన్ మనకి చెప్తుంది 3.245 into 10 to the power of 3. దీని వాల్యూ ఏమో 7.895 into 10 to the power of 3. సో దీనికి నియరెస్ట్ గా మనం చూసుకుంటే ఇది 3 into 10 క్యూబ్ అని, దీనేమో ఈ 7.8 కాబట్టి 8 into 10 క్యూబ్ అని రాసుకుంటే దీని మల్టిప్లికేషన్ 3 into 10 క్యూబ్ into 8 into 10 క్యూబ్ మనం మల్టిప్లై చేస్తే
8 24 into 10 power of 6 మనకి ఈ రెండు ఈ విధంగా వస్తాయి. అంటే మనకి మనం ఇక్కడ గమనించినట్లయితే టెన్స్ పవర్ ఆఫ్ టెన్స్ కింద రాసుకుంటే దీన్ని కొంచెం ఈజీగా మల్టిప్లై చేయడానికి కొంచెం వీలు అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం లాగరిథమ్స్ ని వాడి ఏ విధంగా అంటే 10 పవర్స్ రాసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి వీటిని 10 పవర్ a 10 పవర్ b అని తీసుకున్నాం. లెట్ us take 3245 is equal to 10 power a and 7894 is equal to 10 power b. Then మనం దీని లాగరిథమిక్ ఫార్మ్ రాస్తే log of 3245 to the base 10 is equal to a అవుతుంది. లాగరిథమ్ of 7895 to the base 10 is equal to b అవుతుంది. సో మనం ఇప్పుడు 3245 into 7895 is equal to 10 power a into 10 power b and so this is equal to 10 power of a plus b. 3245 into 7895 is equal to a. దీన్ని మనం లాగరిథమిక్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తే log of 3245 into 7895 to the base 10 is equal to a plus b. దీనిపైన మనం లాగరిథమిక్ ఎక్స్పోనెంట్ ఫామ్ లో ఉండాలి లాగరిథమిక్ ఫామ్ లో మనం కన్వర్ట్ చేసుకుంటాం. Here a is equal to log of 3245 to the base 10 plus log of 7895 to the base 10. అంటే మనం ఇక్కడ ఏం గమనించవచ్చు log of 3245 into 7895 to the base 10 is equal to log of 3245 plus log of 7895. సో మన log of దీని వాల్యూ మనం తీసుకున్నట్లయితే యాడ్ చేయడమే ఇక్కడ అంటే మల్టిప్లై చేయడం అంటే యాడ్ చేయడం ఈజీ కదా. సో లాగరిథమ్స్ మనం ఉపయోగించి ఈజీగా మల్టిప్లికేషన్ మనము చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఇక్కడ మనం ఏమేమి కంక్లూడ్ చేయొచ్చు అంటే product of a logarithm of a product is equal to sum of logarithm of each term అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. Write this like in general log of x into y to the base a is equal to log x to the base a plus log y to the base a. ఇక్కడ x and y and a are positive అని మనం తీసుకోవడం జరుగుతుంది. And a not equal to 1 and a greater than 0 and a comma x comma y these are greater than. This is the first property. Okay, now we go to the second property. ఇప్పుడు express this logarithm of this product into sum of the logarithms. Okay, వీటి యొక్క లాగరిథమ్స్ ని రెండు సమర్థమానాల మొత్తంగా రాయాలన్నమాట. లాగరిథమ్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద లాగరిథమ్స్. సో మనం ఆల్రెడీ మనం నేర్చుకున్నాం log of xy to the base a is equal to log x plus log y అని మనం ఇప్పుడే దీనికోసం మనం డిస్కస్ చేసాము. సో ఈ ప్రాపర్టీని వాడుకుంటే log of 35 to the 35 into 46 to the base 10. మనం మామూలుగా ఈ పాఠంలో నేచురల్ లాగ్ మనం తీసుకోవడం జరుగుతుంది. ఇందులో బేస్ 10 అన్నమాట. ఏమి ఇవ్వకపోతే మనం ప్రతిసారి ఎలా కన్సిడర్ చేసుకోవాలంటే బేస్ 10 ఉన్నట్టుగా మనం కన్సిడర్ చేసుకోవాలన్నమాట. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు log of x into y is equal to log of 35 plus log of 46 అని రాసుకోవచ్చు. టు ద బేస్ 10 ఉన్నట్టుగా మనకి ఓకే. దీన్ని కూడా సేమ్ అదే ప్రాపర్టీ వాడితే మనకి log of 235 into 437 is equal to log of 235 to the base 10 plus log of 437 plus to the base 10. సో అదే విధంగా మీరు థర్డ్ ప్రాబ్లమ్ ని మీరు సొంతంగా చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ చూద్దాం. division of a number by another. 4895 divided by 7435. సో దీన్ని కూడా మనం ఫస్ట్ డిస్కస్ చేసినట్టుగా మనం
చేయొచ్చు. అంటే మనం 10 పవర్స్ కింద రాసుకోవాలి. సో అందుకని దీన్ని మనం ఏమనుకున్నామంటే 4895 is equal to 10 power a and 7435 is equal to 10 power b. Here దీన్ని సమగ్రమాన రూపంలోకి మనం కన్వర్ట్ చేస్తే log of 4895 to the base 10 is equal to a. దీని నుంచి మనకి log of 7435 to the base 10 is equal to b. ఓకే, ఇప్పుడు దీన్ని తీసుకున్నాం 4895 by 7435 is equal to, this is equal to how much? 10 power 5 by 10 power b, 10 power of a by 10 power of b. This is equal to 10 power of a minus b. ఓకే, ఇప్పుడు ఈ దాంట్లోకి ఈ రెండింటి మీద మనం మధ్యలో లేదనుకుంటే 4895 by 7435 is equal to 10 power of a minus b. This is an exponent form. Some x is equal to 10 power of a అనుకోండి. దీన్ని లాగరిథమిక్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తే log of 4895 by 7435 to the base 10 is equal to exponent in the number a minus b. What is a minus b? Here a is equal to log of 7435 to the base 10 minus b is equal to, sorry, a is equal to log of 4895 minus log of 7435 to the base 10. So what we conclude that here log of x by y to the base a is equal to log x minus log y to the base a. Log of x by y is equal to log x minus log y. Log x by y is equal to log x minus log y. This is the, here also a not equal to 1, a greater than a comma x comma y, both three are, all the three variables are positive. So second property can be in general log of x by y to the base a is equal to log x base a minus log y base a, where a not equal to 1 మనం already చెప్పుకున్నాం definition ప్రకారం a, x and y are positive real numbers. Okay, by using this logarithm of this division is the difference of two logarithms in logarithm. So we need log of 23 by 34 to the base 10 is equal to log 23 to the base 10 minus log 34 to the base 10. ఇక్కడ base 10 నే వాడాల్సిన లేదు, మనం ఏదైనా వాడుకోవచ్చు అని చెప్పుకున్నాం. కాకపోతే జనరల్ గా మనం ఎక్కువగా ఏమీ ఇవ్వనప్పుడు బేస్ 10 గా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, దీన్ని కూడా మనం సాధించగలిగినప్పుడు దీన్ని ఒకసారి చూద్దాం. log of 4525 by 3734 to the base 10 is equal to, ఏం చెప్తుంది? డిఫరెన్స్ ఆఫ్ టూ లాగరిథమ్స్ 4525 to the base 10 minus log of 3734 to the base 10. ఈ విధంగా మనం డివిజన్ ఆఫ్ టూ నెంబర్స్ మనం తీసుకుంటే దీన్ని డిఫరెన్స్ ఆఫ్ ద లాగరిథమ్స్, లాగరిథమ్ ఆఫ్ డివిజన్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఆఫ్ ద టూ లాగరిథమ్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. థర్డ్ ప్రాపర్టీ మనం ఒకసారి చూసినట్లయితే, let us take an example 39 power some 50. దీన్ని మనం మామూలుగా చేయాలంటే ఇది 10 పవర్ ఆఫ్ రియల్ బై 10 మనం 3.9 into 10 పవర్ అని రాసుకుని చేయొచ్చు. మనం అదంతా 10 పవర్స్ లో వాడి చేస్తామని తీసుకోవడం డైరెక్ట్ లాగరిథమ్ వాడి ప్రాపర్టీస్ ఇచ్చారు. లెట్ 39 is equal to 10 power of a. అప్పుడు ఏమవుతుంది మనకి దీని నుంచి log of 39 to the base 10 is equal to a. సో మనకు కావాల్సింది ఇప్పుడు ఎంత? 39 power of 15. This is equal to 10 power a whole power of 15. So this is equal to a power m whole power n is equal to a power of m n. 10 power of 15 a. So ఇప్పుడు 39 power 15 is equal to 10 power of 15 a. ఇదంతా మనం x అనుకుందాం, ఇది a పవర్ సమ్, ఇదంతా ఒక నెంబర్ ఉంటుంది. దీన్ని బట్టి మనం ఎక్స్పోనెంట్ ఫామ్ నుంచి లాగరిథమిక్ ఫామ్ లో కన్వర్ట్
39 power 15 to the base 10 is equal to 15a. ఇక్కడ ఇది ఎక్స్పోనెంట్ అండి, ఇదంతా ఒక నెంబర్ n అనుకున్నాం. n is equal to 10 power x అనుకుంటే మనకు log n to the base 10 is equal to x అన్నమాట 15. సో this is equal to ఏమవుతుంది 15 into a బదులు మనం రాసుకోవచ్చు a బదులు 39 to the base 10. So we conclude here log 39 power 15 to the base 10 is equal to 15 log 39 to the base 10. అంటే ఈ ఎక్స్పోనెంట్ ఏదైతే ఉందో దీనికి log x power n అంటే ఇది ముందుకు వచ్చేస్తుంది m log x. సో we can write in general third one property in general గా మనం దీన్ని స్టేట్ చేస్తే in general log of x power m to the base a is equal to m log x to the base a. Here a not equal to 1, a comma x comma m are positive real numbers. So this is the third property. Log of x power m to the base a is equal to m log x to the base a. Okay, by using the formula log x power m to the base a is equal to n log x base a, మనం సింపుల్ గా ఏంటంటే x పవర్ ఏదైతే ఎక్స్పోనెంట్ ఉందో ఇది ఈ లాగ్ కి ముందు వైపు వచ్చేస్తుంది. దీని ప్రకారం ఇచ్చినటువంటి కొన్ని సమ్స్ ని మనం do this teaching sums. ఇక్కడ క్లియర్ గా బై ద ఫార్ములా ఏం చెప్పొచ్చు 25 log 7 to the base 2. it is very clear. సో దీనికి కూడా 50 log of 8 to the base 5 ఉన్నాయి. ఇక్కడ ఏమి ఇవ్వకపోతే మనం ఏం తీసుకోమని చెప్పాం బేస్ 10. సో దీన్ని కూడా 23 into log 5 base 10. మరి దీన్ని ఎలా రాస్తామంటే ఏమి ఇవ్వనప్పుడు బేస్ 10 తీసుకున్నాం 1024 means 2 power 10. So this is equal to 10 log 2 base 10. This is the do this. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఒకసారి మనం ట్రై చేద్దాం. log 32 to the base 2. దీన్ని is equal to some number x అనుకున్నాం. log 32 to the base 2 is equal to x. ఇది లాగరిథమిక్ ఫార్మ్. దీన్ని మనం ఎక్స్పోనెంట్ ఫార్మ్ లో కన్వర్ట్ చేద్దాం. ఏమవుతుంది 2 power of x is equal to 32. But 32 is equal to 2 power of 5 we are all know. So x is equal to 5. Therefore log 32 base 2 is equal to 5. Okay, second one. Log of root c to the base c is equal to, let's write it with x. Then exponent form లో కన్వర్ట్ చేస్తే then we get c power of x is equal to root c. But root c is equal to c power of 1 by 2 we are all know. So x is equal to half. So log root c to the c is equal to 1 by 2. దీన్ని మరొకలాగా చేయాలనుకుంటే log of root c base c is equal to log of c power 1 by 2 base c. But log of x power n is equal to n log x కాబట్టి 1 by 2 into log c base c. మనం log x base x వాల్యూ ఇందాక మనం చెప్పుకున్నాం 1 అని చెప్పుకున్నాం. సో దిస్ ఇస్ ఈక్వల్ 1 by 2 into 1, దిస్ ఇస్ ఈక్వల్ 1 by 2. దట్ ఈస్ ఇక్కడ మనకు 1 by 2 వచ్చింది, ఇక్కడ కూడా వాల్యూ 1 by 2. ఓకే, go to other one. Log of 0.001 to the 10 base 10 is equal to x అనుకున్నాం. ఎక్స్పోనెంట్ ఫార్మ్ లో కన్వర్ట్ చేస్తే 10 power of x is equal to 0.001. But this is 1 by 1000. That means 1 by 10 cube. So 10 power x is equal to 1 by 10 cube. That is equal to 10 power of minus 3. 10 power of x is equal to 10 power of minus 3. So x is equal to minus 3. Okay. And the final one, here log of 8 by 27 to the base 2 by 3 is equal to x. Then 2 by 3 power of x is equal to 8 by 27. A form lo convert chesamani manam exponent form. So 2 by 3 power x is equal to 2 cube by 3 cube. So 2 by 3 power of x is equal to 2 by 3 4 cube. So bases are equal, then exponents are also equal. Therefore x is equal to 3. So the value of 8 by 27 to the base
ఈ విధంగా మనం ఏదైనా ఒక లాగరిథం వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎక్స్ వై ఆర్ అనుకొని దాన్ని ఎక్స్పోనెంట్ ఫామ్లో కన్వర్ట్ చేసి మనం ఒకదాని యొక్క లాగరిథంని ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇఫ్ 7 power 2x is equal to 7 is equal to 2 power x, then x is equal to log 7 base 2. ఇది లాగరిథమిక్ ఫామ్, ఇది ఎక్స్పోనెంట్ ఫామ్. దీన్ని యూజ్ చేసుకొని మనం 2 power log 7 to the base 2 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ దిస్ ఈజ్ ఈక్వల్ టు a. ఇది సమ్ 2 power x is equal to a అనుకున్నాం అనుకోండి. log 7 base 2 ఈ వాల్యూ అంతకి x అంటాం. సో 2 power of x is equal to a అయితే ఇక్కడ log 7 to the base 2 is equal to x. Okay. Convert this into logarithmic form. Then log a to the base 2 is equal to x. What is the value of x here? Log 7 base 2. Therefore, we conclude that log a base 2 is equal to log 7 base 2. As bases are equal, their logarithms are also equal. So a is equal to 7. Okay, a is equal to 7. So మనకి ఇక్కడ ఈ వాల్యూ ఎంత వచ్చింది మనకండి 7 నుంచి. సో మనం ఇక్కడ ఒకటి కన్క్లూడ్ చేయొచ్చు. ఒక ఏంటంటే సమ్ x పవర్ లేకపోతే a పవర్ log x to the base a. ఈ రెండు ఈక్వల్ ఉన్నాయి. ఇక్కడ బేస్ అండ్ లాగరిథం బేస్ ఈ రెండు ఈక్వల్ గా ఉంటే ద వాల్యూ ఇస్ 7. దట్ మీన్స్ హియర్ x. సో దిస్ ఇస్ ద we can take this as a fourth property. a power log x base a is equal to x. Okay, for example 3 power log 5 base 3 is equal to how much? 5. And take second one, 3 power of 2 plus log 3 base 3 log 4 base 3. What is the value of n? ముందు మనం a power of m plus n ఫార్ములా అంటే a power m into a power of n. a power m ఎంత అయింది 9. దీని వాల్యూ ఎంత అంటే a power of log of x to the base a is equal to x. So here is 4. 1 4 the 30. సో ఈ విధంగా మనం log of ఓకే. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. expand log of 343 by 125. ఓకే, ఇక్కడ మనం ఒకటి ముందుగానే చెప్పుకున్నాం, ఏమీ ఇవ్వకపోతే ఇది న్యాచురల్ లాగ్ ఆఫ్ బేస్ 10 అని చెప్పేసి తీసుకున్నాం చెప్పాలి. సో లాగ్ ఆఫ్ 343 by 125 is equal to log x by y is equal to మనం ఏమని చెప్పుకున్నాం, సెకండ్ ప్రాపర్టీ log x minus log y అని మనం నేర్చుకోవడం. సో ఆ విధంగా ఇది log 343 minus log of 125. ఓకే, ఇది ఒక సెకండ్ ప్రాపర్టీ వాడడం. నెక్స్ట్ వన్ 343 మనం ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తే 7 4 is 28, 7 9 is 63, 7 7 is 43. So 7 cube minus log of where all over this is 5 cube. So log of x power n is equal to ఏమని చెప్పుకున్నాం మనం n into log x to the base a అని చెప్పుకున్నాం. దిస్ ఈస్ ద థర్డ్ ప్రాపర్టీ. ఈ థర్డ్ ప్రాపర్టీ ప్రకారం మనం దీన్ని 3 log 7 minus 3 log 5. This is the expanded form of log 343 by 125. 2 log 3 plus 3 log 5 minus 5 log 2. మనం చెప్పుకున్నాం బేస్ ఏమి లేకపోతే 10 ఉన్నట్టు. సో దాన్ని మనం నో నీడ్ టు రైట్. This is the expanded form. We have to write this into single logarithm. ఒకే లాగరిథం కింద మనం దీన్ని కన్వర్ట్ చేయాలి. ఏ విధంగా? సో m log x అనే ఫార్ములా ఇస్తే మనం ఏమవుతుంది, log of
x power m. So using this can be written as log 3 square plus log 5 cube minus log 2 power 5. Okay, log 3 square అంటే log 9 plus log 5 cube అంటే log 125 minus log 2 power 5 అంటే 30. మనందరికీ తెలిసింది. ఇప్పుడు మనకు తెలుసు log of xy is equal to log x plus log y అని మనందరికీ తెలిసింది. అలాగే log of xy is equal to log x minus log y ఇది కూడా మనకి తెలిసింది. ఇప్పుడు దీని ప్రకారం ఇది ఫస్ట్ తీసుకుంటే log 9 plus log 125 this is equal to log 9 into 125 minus log 33. సో దీన్ని మనం ఎలా కన్వర్ట్ చేయొచ్చు? 9 తో 125 మల్టిప్లై చేస్తే 9 5s are 45 4 9 2s are 18 plus 4 22 2 9 1s are 9 plus 2 1125 minus log 30. సో ఈ ప్రాపర్టీ సెకండ్ ప్రాపర్టీ వాడితే మనకి ఇప్పుడు ఏమవుతుంది? log of x minus log y is equal to log x by y. This is equal to log of 1125 by 32. So this is the single log term. We converted the expanded form into a single log term. Okay, let us solve the example 13, that is 3 power x is equal to 5 power of x minus 2. Okay, solve for x. Let us take both sides log there. So log of 3 power of x is equal to log of 5 power of x minus 2. Then by using the formula log x power n is equal to n log x, we get here x log 3 is equal to x minus 2 log 5. Okay, it comes in bracket form. So x log 3 is equal to x log 5 minus 2 log 5. Okay, x values and you operate this one. So x log 3 minus x log 5 is equal to minus 2 log 5. In fact, the right side only. So by x common is x log x into log 3 minus log 5 is equal to minus 2 log 5. So x is equal to minus 2 log 5 by log 3 minus log 5. దీన్ని మైనస్ ఇక్కడ కామన్ తీసుకుంటే అప్పుడు minus 2 log 5 by log 5 minus of log 5 minus log 3 గా దీన్ని కన్వర్ట్ చేస్తే అంటే మైనస్ లేకుండా చేయడం కోసం ఇప్పుడు మనకి ఏమవుతుంది? మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 log 5 by log 5 minus log 3. This is the value of x. This is the value of x. Okay, thank you very much for listening. ఇప్పుడు మీరందరూ కూడాను ఈ కిందన డిస్క్రిప్షన్ లింక్ ఒకటి 10 బిట్స్ క్విజ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ క్విజ్ని అందరూ మీరు చక్కగా ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేసి మీకున్న నాలెడ్జ్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్.